అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఒక టాప్ 10 ఐపీఓస్ వచ్చే 10 మెగా ఐపీఓస్ వస్తున్నాయి. వాటి గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి వెల్త్ అయితే క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం. ఫస్ట్ జియో ఫైనాన్స్ మనందరూ తెలిసిందే, రిలయన్స్ వాళ్ళ బ్యాకప్ ఉన్న కంపెనీ. ఆల్రెడీ ఇది దాదాపు 10 lakh వాల్యుయేషన్ అయితే ఉంది. సో ఇండియాలో లీడింగ్ టెలికామ్ సెక్టర్ జియో ఫైనాన్స్. ఇది 5G లీడరు, 500 million ప్లస్ యూజర్స్ ఉన్నారు. అలాగే డిజిటల్ ఎకో సిస్టమ్ ఉంది. సో ఇండియాస్ బిగ్గెస్ట్ ఎవర్ ఐపీఓ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో రిలయన్స్ తర్వాత వచ్చి మేజర్ వచ్చి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి వచ్చి డెరివేటివ్స్ యొక్క లీడరు, మోనోపొలీ లైక్ బిజినెస్ ఉంది స్టాక్ మార్కెట్లో. అలాగే మ్యాసివ్ ప్రాఫిటబిలిటీ అయితే విపరీతమైన ప్రాఫిటబిలిటీ ఉంది. సో ఇది ఎక్స్చేంజ్ వచ్చి వరల్డ్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి. తర్వాత వచ్చి ఫోన్పే మనం రెగ్యులర్గా వాడుతుంటాం. యూపీఐ, దీనిలో ఇన్సూరెన్స్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉంది, అలాగే వెల్త్ క్రియేషన్ ఉంది. ఇండియాస్ ఫైనాన్షియల్ టెక్ రెవల్యూషన్ అయితే ఈ కంపెనీ ద్వారా వచ్చింది ఫోన్పే. అందరం కూడా ఇవాళ ఫోన్పే అందరం వాడుతున్నాం కాబట్టి ఇది చాలా రీచ్ ఉంది గ్లోబల్. ఇండియా పెనిట్రేషన్ రీచ్ బాగుంది. సో ఫోన్పే కూడా ఒక వన్ ఆఫ్ ద గ్రోయింగ్ ఐపీఓ అవ్వచ్చు. తర్వాత ఏంటంటే టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ. కేవలం ఈవీ సెక్టర్ మొత్తం కలిపి మళ్ళీ టాటా వాళ్ళు ఈవీ సెక్టర్ అంతా కలిపి ఇంకో కంపెనీ కింద తీసుకొస్తున్నారు. దానిలో ఏంటంటే నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, ఫాస్ట్ గ్రోయింగ్ ఈవీ మార్కెట్స్, ప్యూర్ ప్లే ఆన్ ఇండియాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఫ్యూచర్లో ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఇది కంపెనీ తీసుకొస్తున్నారు. తర్వాత ఐదోది వచ్చి హీరో ఫిన్ కార్పొరేషన్. ఇది వెహికల్ లోన్స్ ఇస్తుంటాయి, ఎన్ఎస్ఎంఈ లీడింగు, అలాగే పర్సనల్ లోన్స్ కానీ. సో ఇదేంటంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రీటైల్ లెండింగ్ బిజినెస్ విత్ స్ట్రాంగ్ బ్రాండ్ బ్యాకప్ ఉంది. సో హీరో ఫైనాన్స్ వాళ్ళు కూడా ఈ ఫైనాన్షియల్ సెక్టర్లోకి వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఐపీఓకి వస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఏడోది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వచ్చి మిలియన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇందులో ఉన్నారు. అలాగే ట్రస్టెడ్ బై క్రోర్స్ ఆఫ్ ఇండియన్స్. అలాగే ఇది హ్యూజ్ ఏఎం ఉంది, పెద్ద ఏఎం ఉంది దీనిలో. తర్వాత ట్రస్టెడ్ బ్రాండ్ అంతా కూడా ఇది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అందరూ ట్రస్టెడ్. అలాగే ఇన్వెస్ట్మెంట్ వచ్చి గ్రోయింగ్ మ్యూచువల్ ఫండ్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి ఐపీఓ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఫ్లిప్కార్ట్ వచ్చి మార్కెట్ వచ్చి మిలియన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్, అలాగే అక్రాస్ కేటగిరీస్ ఉన్నాయి. అలాగే లాజిస్టిక్స్, స్ట్రాంగ్ సప్లై చైన్ ఉంది. అలాగే డిజిటల్ కామర్స్, డిజిటల్ కామర్స్ ఉంది. అలాగే వెరీ పొటెన్షియల్, ఇండియాస్ బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఆన్ ఇంటర్నెట్ లిస్టింగ్స్లో అయితే మంచి ఉంది ఫ్లిప్కార్ట్. అందరూ కూడా ఒక రకంగా మోనోపోలీ లాగా ఉంది కంపెనీ. ఆ తర్వాత వచ్చి బోట్ వచ్చి ఇది కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇది. సో ఆడియో, ఇండియాస్ లీడింగ్ ఆడియో ఉంది. అలాగే వేరబుల్స్ వచ్చి స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఇన్ స్మార్ట్ వేరబుల్స్లో ఉంది. అలాగే యూత్ బ్రాండ్ జంజీ బ్యాచ్ అంతా కూడా ఈ బోట్ మీద ఎక్కువ ఉంది. అలాగే స్ట్రాంగ్ బ్రాండ్, హై మార్జిన్స్, గ్లోబల్ ఎక్స్పాన్షన్ ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత పైన్ ల్యాబ్స్ అనే కంపెనీ ఉంది. ఇది మర్చెంట్ పేమెంట్స్ అంతా కూడా దీనిలో జరుగుతుంది ఎక్కువ. పిఓఎస్ ప్లస్ పేమెంట్స్, లీడర్ ఇన్ మర్చెంట్ పేమెంట్ సొల్యూషన్స్. అలాగే ఫిన్టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దీనికి ఉంది. అలాగే స్ట్రాంగ్ గ్రోత్, అలాగే బెనిఫిట్స్ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ పేమెంట్ రెజల్యూషన్లో బెనిఫిట్ ఉంది. 10th వచ్చి రోజర్ పే వచ్చి బిజినెస్ పేమెంట్స్ అన్నీ కూడా దీనిలోనే ఇప్పుడు జరుగుతున్నాయి. అలాగే ఎండ్ సొల్యూషన్స్ ఫర్ బిజినెస్ ఇస్తున్నాడు. వైడ్ ఎకో సిస్టమ్ ఉంది, పేమెంట్, బ్యాంకింగ్, లెండింగ్, ఫైనాన్స్. అలాగే స్టార్టప్ ఫేవరెట్, మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ వీళ్ళని ట్రస్ట్ చేస్తున్నారు. అలాగే స్ట్రాంగ్ మార్కెట్ ఉంది. అలాగే స్కేలబిలిటీ మోడల్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి టాప్ 10 కంపెనీస్ మాత్రం ఇండియన్ పీపుల్ యొక్క వెల్త్ క్రియేషన్కి ఛాన్సెస్ ఉన్నాయి. సో మంచి కంపెనీస్ ఇవన్నీ ఐపీఓ వస్తున్నాయి కాబట్టి మినీ స్ట్రాంగ్ కంపెనీస్ అన్నీ కూడా వస్తున్నాయి.
లైక్ జియో ఫైనాన్షియల్, అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఫోన్పే, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రికల్ వెహికల్, హీరో ఫైనాన్స్ కార్పొరేషన్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, అలాగే ఫ్లిప్కార్ట్, అలాగే బోట్, ఫైన్ ల్యాబ్, రోజర్ పే. సో వీటిల్లో కొన్నన్నా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.